ఇప్పుడు మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లోని నెగిటివ్ క్వశ్చన్స్లోని సింగులర్ సబ్జెక్ట్స్ నేర్చుకుందాం. ఈ సింగులర్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనము డజంట్ అనేది యూజ్ చేయాలి. అతను రోజు క్రికెట్ ఆడడా, డజంట్ హీ ప్లే క్రికెట్ డైలీ. డజంట్ I wrote here as it is. Here is the he is the subject. Play is the verb V1. Cricket is the object. Daily is the time word. Cricket is the object. Daily is the time word. Play is the verb V1. He is the subject. Doesn't is the helping verb. ఓకే, అయితే ఇప్పుడు మనము ఇందులో చూసుకున్నట్లయితే అతను వెళ్ళడా, డజంట్ హీ గో. అతను ఇక్కడికి రాడా, డజంట్ హీ కమ్ హియర్. వెళ్ళడా, రాడా, ఆడడా, పాడడా, తినడా, అట్లాంటి విషయాలు అనమాట. ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్స్. నెగిటివ్ ఆన్సర్స్ అయితే ఎలా ఉంటాయి? అతను ఇక్కడికి రాడు, ఈ డజంట్ కమ్ హియర్. అతను ఇక్కడికి రాడా, డజంట్ హీ కమ్ హియర్. అతను అక్కడికి వెళ్ళడు, ఈ డజంట్ గో దేర్. అతను అక్కడికి వెళ్ళడా, డజంట్ హీ గో దేర్. అతను ఇక్కడ కూర్చోడు, ఈ డజంట్ సిట్ హియర్. అతను ఇక్కడ కూర్చోడా, డజంట్ హీ సిట్ హియర్. అట్లా అనమాట. వెళ్ళడా, రాడా, ఆడడా, పాడడా, తినడా, చూడడా, తీసుకోడా, నీతో మాట్లాడా, మీ ఇంటికి రాడా, టీవీ చూడడా, క్రికెట్ ఆడడా, ఎట్లుంటాయి అనమాట తెలుగు సౌండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు అతను రోజు క్రికెట్ ఆడడా, డజంట్ హీ ప్లే క్రికెట్ డైలీ. ఆమె రోజు క్రికెట్ ఆడదా, డజంట్ షీ ప్లే క్రికెట్ డైలీ. అది రోజు క్రికెట్ ఆడదా, డజంట్ ఇట్ ప్లే క్రికెట్ డైలీ. రాము రోజు క్రికెట్ ఆడడా, డజంట్ రాము ప్లే క్రికెట్ డైలీ. మీ స్నేహితుడు రోజు క్రికెట్ ఆడడా, డజంట్ యువర్ ఫ్రెండ్ ప్లే క్రికెట్ డైలీ. అతను రోజు మార్కెట్కి వెళ్ళడా, డజంట్ హీ గో టు మార్కెట్ డైలీ. డజంట్ హీ గో టు మార్కెట్ డైలీ. అతను రోజు మార్కెట్కి వెళ్ళడా, డజంట్ హీ గో టు మార్కెట్ డైలీ. ఆమె రోజు మార్కెట్కి వెళ్ళదా, డజంట్ షీ గో టు మార్కెట్ డైలీ. అది రోజు మార్కెట్కి వెళ్ళదా, డజంట్ ఇట్ గో టు మార్కెట్ డైలీ. రాము రోజు మార్కెట్కి వెళ్ళడా, డజంట్ రాము గో టు మార్కెట్ డైలీ. మీ స్నేహితుడు రోజు మార్కెట్కి వెళ్ళడా, డజంట్ యువర్ ఫ్రెండ్ గో టు మార్కెట్ డైలీ. మీ నాన్నగారు రోజు మార్కెట్కి వెళ్ళడా, డజంట్ యువర్ ఫాదర్ గో టు మార్కెట్ డైలీ. మీ అమ్మగారు రోజు మార్కెట్కి వెళ్ళదా, డజంట్ యువర్ మదర్ గో టు మార్కెట్ డైలీ. మీ అన్నయ్య రోజు మార్కెట్కి వెళ్ళడా, డజంట్ యువర్ బ్రదర్ గో టు మార్కెట్ డైలీ. మీ అక్క రోజు మార్కెట్కి వెళ్ళదా, డజంట్ యువర్ సిస్టర్ గో టు మార్కెట్ డైలీ. మీ మామయ్య రోజు మార్కెట్కి వెళ్ళడా, డజంట్ యువర్ అంకుల్ గో టు మార్కెట్ డైలీ. మీ అత్తమ్మ రోజు మార్కెట్కి వెళ్ళదా, డజంట్ యువర్ ఆంట్ గో టు మార్కెట్ డైలీ. మీ తాతగారు రోజు మార్కెట్కి వెళ్ళడా, డజంట్ యువర్ గ్రాండ్ ఫాదర్ గో టు మార్కెట్ డైలీ. మీ అమ్మమ్మ రోజు మార్కెట్కి వెళ్ళదా, డజంట్ యువర్ గ్రాండ్ మదర్ గో టు మార్కెట్ డైలీ. అతను రోజు పేపర్ చదవడా అనే మాట ఉందనుకోండి, డజంట్ హీ రీడ్ ద పేపర్ డైలీ. 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 ఆమె రోజు పేపర్ చదవదా, డజంట్ షీ రీడ్ ద పేపర్ డైలీ. అది రోజు పేపర్ చదవదా, డజంట్ ఇట్ రీడ్ ద పేపర్ డైలీ. రాము రోజు పేపర్ చదవడా, డజంట్ రాము రీడ్ ద పేపర్ డైలీ. మీ స్నేహితుడు రోజు పేపర్ చదవడా, డజంట్ యువర్ ఫ్రెండ్ రీడ్ ద పేపర్ డైలీ. మీ నాన్నగారు రోజు పేపర్ చదవడా, డజంట్ యువర్ ఫాదర్ రీడ్ ద పేపర్ డైలీ. మీ అమ్మగారు రోజు పేపర్ చదవరా, డజంట్ యువర్ మదర్ రీడ్ ద పేపర్ డైలీ. మీ అన్నయ్య రోజు పేపర్ చదవడా, డజంట్ యువర్ బ్రదర్ రీడ్ ద పేపర్ డైలీ. మీ అక్క రోజు పేపర్ చదవదా, డజంట్ యువర్ సిస్టర్ రీడ్ ద పేపర్ డైలీ. మీ మామయ్య రోజు పేపర్ చదవడా, డజంట్ యువర్ అంకుల్
రీడ్ ద పేపర్ డైలీ. మీ అత్తమ్మ రోజు పేపర్ చదవదా? డజంట్ యువర్ ఆంట్ రీడ్ ద పేపర్ డైలీ. మీ తాతగారు రోజు పేపర్ చదవడా? డజంట్ యువర్ గ్రాండ్ ఫాదర్ రీడ్ ద పేపర్ డైలీ. మీ అమ్మమ్మ రోజు పేపర్ చదవదా? డజంట్ యువర్ గ్రాండ్ మదర్ రీడ్ ద పేపర్ డైలీ. అతను బస్సులో వెళ్ళడా అనే సందర్భం వచ్చింది అనుకోండి, డజంట్ హీ గో బై బస్. అతను ఇక్కడికి రాడా? డజంట్ హీ కమ్ హియర్. ఎందుకు రాడు అన్నప్పుడు మనము మళ్ళీ వై డజంట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ అతను ఎందుకు రాడు అన్నప్పుడు వై. అతను ఇక్కడికి ఎందుకు రాడు? వై డజంట్ హీ కమ్ హియర్. వై డజంట్ హీ కమ్ హియర్. అతను అక్కడికి వెళ్ళడా? డజంట్ హీ గో దేర్. అతను అక్కడికి ఎందుకు వెళ్ళడు? వై డజంట్ హీ గో దేర్. అతను రోజు టీవీ చూడడా? డజంట్ హీ వాచ్ టీవీ డైలీ. అతను రోజు టీవీ ఎందుకు చూడడు? వై డజంట్ హీ వాచ్ టీవీ డైలీ. అతను రోజు టీ త్రాగడా? డజంట్ హీ టేక్ టీ డైలీ. అతను రోజు టీ ఎందుకు త్రాగడు? వై డజంట్ హీ టేక్ టీ డైలీ. అతను నాన్ వెజ్ తినడా? డజంట్ హీ టేక్ నాన్ వెజ్. అతను నాన్ వెజ్ ఎందుకు తినడు? వై డజంట్ హీ టేక్ నాన్ వెజ్. అతను ఇక్కడికి రాడా? డజంట్ హీ కమ్ హియర్. అతను ఇక్కడికి ఎందుకు రాడు? వై డజంట్ హీ కమ్ హియర్. అతను నీతో మాట్లాడడా? డజంట్ హీ స్పీక్ విత్ యూ. అతను నీతో ఎందుకు మాట్లాడడు? వై డజంట్ హీ స్పీక్ విత్ యూ. అతను అతనితో ఎందుకు మాట్లాడడు? డజంట్ హీ. అతను అతనితో మాట్లాడడా? డజంట్ హీ స్పీక్ విత్ హిమ్. అతను అతనితో ఎందుకు మాట్లాడడు? వై డజంట్ హీ స్పీక్ విత్ హిమ్. అతను వారిని అడగడా? డజంట్ హీ ఆస్క్ దెమ్. అతను వారిని ఎందుకు అడగడు? వై డజంట్ హీ ఆస్క్ దెమ్. అతను ఎగ్జామ్ రాయడా? డజంట్ హీ రైట్ ద ఎగ్జామ్. అతను ఎగ్జామ్ ఎందుకు రాయడు? వై డజంట్ హీ రైట్ ద ఎగ్జామ్. అతను పాట పాడడా? డజంట్ హీ సింగ్ ఏ సాంగ్. అతను పాట ఎందుకు పాడడు? వై డజంట్ హీ సింగ్ ఏ సాంగ్. అతను నాకు ఇవ్వడా? డజంట్ హీ గివ్ మీ. అతను నాకెందుకు ఇవ్వడు? వై డజంట్ హీ గివ్ మీ. అతను కారు కొనడా? డజంట్ హీ బై ఏ కార్. అతను కారు ఎందుకు కొనడు? వై డజంట్ హీ బై ఏ కార్. ఈ విధంగా మనము రకరకాల సెంటెన్స్ ఇందులో మాట్లాడుకోవచ్చు. తర్వాత ఇక్కడ అతను రోజు క్రికెట్ ఆడడా? డజంట్ హీ ప్లే క్రికెట్ డైలీ. ఆమె రోజు క్రికెట్ ఆడదా? డజంట్ షీ ప్లే క్రికెట్ డైలీ. అది రోజు క్రికెట్ ఆడదా? డజంట్ ఇట్ ప్లే క్రికెట్ డైలీ. రాము రోజు క్రికెట్ ఆడడా? డజంట్ రాము ప్లే క్రికెట్ డైలీ. మీ స్నేహితుడు రోజు క్రికెట్ ఆడడా? డజంట్ యువర్ ఫ్రెండ్ ప్లే క్రికెట్ డైలీ. అతను రోజు టీ త్రాగడా? డజంట్ హీ టేక్ టీ డైలీ. ఆమె రోజు టీ త్రాగదా? డజంట్ షీ టేక్ టీ డైలీ. అది రోజు టీ త్రాగదా? డజంట్ ఇట్ టేక్ టీ డైలీ. రాము రోజు టీ త్రాగడా? డజంట్ రాము టేక్ టీ డైలీ. మీ స్నేహితుడు రోజు టీ త్రాగడా? డజంట్ యువర్ ఫ్రెండ్ టేక్ టీ డైలీ. మీ నాన్నగారు రోజు టీ త్రాగడా? డజంట్ యువర్ ఫాదర్ టేక్ టీ డైలీ. మీ అమ్మగారు రోజు టీ త్రాగదా? డజంట్ యువర్ మదర్ టేక్ టీ డైలీ. మీ అన్నయ్య రోజు టీ త్రాగడా? డజంట్ యువర్ బ్రదర్ టేక్ టీ డైలీ. మీ అక్క రోజు టీ త్రాగదా? డజంట్ యువర్ సిస్టర్ టేక్ టీ డైలీ. మీ మామయ్య రోజు టీ త్రాగడా? డజంట్ యువర్ అంకుల్ టేక్ టీ డైలీ. మీ అత్తమ్మ రోజు టీ త్రాగదా? డజంట్ యువర్ ఆంట్ టేక్ టీ డైలీ. మీ తాతగారు రోజు టీ త్రాగడా? డజంట్ యువర్ గ్రాండ్ ఫాదర్ టేక్ టీ డైలీ. మీ అమ్మమ్మ రోజు టీ త్రాగదా? డజంట్ యువర్ గ్రాండ్ మదర్ టేక్ టీ డైలీ. ఆ విధంగా మనము ఈ యొక్క వెళ్ళడా, రాడా, ఆడడా, పాడడా, తినడా, చూడడా అన్నప్పుడు మనము డజంటే స్టార్టింగ్లో తీసుకోవాలన్నమాట. స్టార్టింగ్లో తీసుకొని చక్కగా మనము రకరకాల సెంటెన్స్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు.